5వ ఎపిసోడ్. కానీ ఆమె అందానికి నిర్వచనం చెప్పే రూపం కనుక ఎప్పుడు అందరి కన్నులు ఆమె పైనే ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. హాల్లో తాము కూర్చున్న తావుకు 2 వరుసల అవతల 2 యువకులు మధ్య స్వేచ్ఛగా కూర్చొని పక్కపక్క నవ్వుతున్న యువతి తనకు పరిచయస్తురాలు అని అనుమానం రాగా పరీక్షగా చూసింది అరవింద. అవును, ఆమె కుంతల. అంతలో కుంతలే అరవిందం చూసింది. హలో, హాల్ అంతా వినిపించేటట్టు తమాషాగా నాలుక తిప్పుతూ అని ఇంచుమించు దూకినట్టు వచ్చి నుంచుంది అరవింద వద్దకు. అరవిందతో పాటు భాస్కర్, ప్రభాకర్లు కూడా విస్తుపోయి చూడసాగారు. ఓహో, ఎందుక మాతో రమ్మంటే రానన్నావు? దగ్గర స్నేహితురాలు అన్నట్టే చనువుగా అంటూ జబ్బ మీద ఒక్కటి కొట్టింది భాస్కర్ ప్రభాకర్లను క్రీగంట గమనిస్తూ. నమస్కారం అండి అన్నది భాస్కర్ ప్రభాకర్లతో వెకిలిగా. అరవింద పరిచయం చేయకపోయినా సరే, మర్యాద కోసం అన్నట్టు స్నేహితురాళ్ళు ఎరువురు ఆమెకు నమస్కరించారు. అబ్బా, ఏం సిగ్గండి బాబు మీ అరవిందకు, ఇంత మొహమాటమైతే ఎలా? ఏళ్ల తరబడి పరిచయం ఉన్న దానిలాగా డబ్బా వాగుతూ భాస్కర్ పక్కన ఉన్న ఖాళీ కుర్చీలో కూలపడింది. భాస్కర్ భయంతో ముచ్చెమటలు పోస్తుండగా ఆపదలో చిక్కుకున్న వాడిలాగా అటు ఇటు చూశాడు, కర్తవ్యం బోధపడక. ప్రభాకర్ జగుప్సతో చూడసాగాడు. ఎంతో బలవంతం మీద ఒక్కసారి వచ్చి ఓ పావుగంట మాత్రం కూర్చుంది మా ఇంటి దగ్గర. ఒక ఆట కూడా ఆడలేదు. మరీ ఇంత అర్భకంగా తయారు చేస్తున్నారేమిటండి? చెల్లెల్ని మీరింతటి ప్లేడర్ అయి ఉండి డబ్బా వాగుతూనే ఉంది. అంతలో ఫిజిక్స్ లెక్చరర్ ఆపద్ బాంధవునిలాగా వచ్చాడు. హలో మాస్టారు, మీకోసమే చూస్తున్నా అంటూ లేచి అతడు వెంటబడింది కుంతల. 4 అడుగులు వేసి అంతలోనే మళ్ళీ ఆగి వెనక్కు తిరిగి అంది. ఒకనాడు మీ ఇంటికి వస్తాలేండి, అందరినీ చూడ్డానికి. అరవింద గాని నన్ను పిలవలేదు, అయినా రావాలి. మరి ఏం చేయను? హతోస్మి. అంతవరకు స్తంభీభూతమైన గాలి చైతన్యం అందినట్టుగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు భాస్కర్ ప్రభాకర్తో. మై గాడ్, ఇదెక్కడ ఆడదిరా బాబు, ఏకోసన సిగ్గు శరము లేనే లేవు. ప్రభాకర్ మొహం సీరియస్గానే ఉంది. వయసుకు చాలా పెద్దదానిలాగా కనిపిస్తుంది. నీ క్లాసేనా? చెల్లెల్ని అడిగాడు భాస్కర్. అవును. ఏమిటో ఆ ప్రవర్తన, వాళ్ళింట్లోనే అలాగే చాలా ఎబ్బెట్టుగా ఉంది. చాలా చెత్త రకంలాగా కనిపిస్తోంది. అటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకు, ఇలాంటి స్నేహాలు ఏం చేయకు. అలా భాస్కర్ చేత ఖండితంగా చెప్పించుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడిపోయింది అరవింద లోపలే. ఏదో అనబోయింది కానీ నోరు విప్పలేకపోయింది. ప్రభాకర్ కుంతల దశ చూస్తున్నాడు. ఫిజిక్స్ లెక్చరర్ పక్కన కూర్చున్నదల్లా లేచి మళ్ళా మరో 2 విద్యార్థుల నడుమ కూర్చుని తెగ వాగుతోంది. ఏమిటి అలా చూస్తున్నావు? నీకు తెలుసా? అడిగాడు భాస్కర్. బహుశా నీ ఒక్కడికి తెలియదేమో, అటువంటిది ఊరందరికీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతి పట్టణంలోనూ ఇలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఏంటి? అవును, తండ్రికి ఏం పనిలేదు, ఆవారాగా తిరుగుతుంటాడు. అయినా కుటుంబం అంతా చక్కగా గడుస్తుంది. ఎందువల్లంటే ఈ కుమారి శ్రీమతి కూడా కాని సీతాకోక చిలక వల్లే. ఓ ఐసి. ఈ సినిమా నుండి అది ఇంటికి వెళ్ళదు. ఏ లాడ్జికో 2-3 సార్లు లాడ్జీ రైడింగ్స్లో పట్టుబడింది. అయినా పెద్ద పెద్ద చేతులు యుక్తిగా తప్పించాయి. ఇల్లు కూడా ధర్మసత్రమే అని విన్నాను అని గొంతు తగ్గించి మెల్లగా చెప్పాడు. అరవింద ఇలాంటి విషయాలు తెలియంది. అలాంటి కొంపలకి వెళ్ళకూడదని అర్థమయ్యేట్టు చెప్పు తర్వాత. భాస్కర్ చేసిన ఈ చిన్న మందలింపుకే అరవింద ముఖం బిగుసుకుపోయింది. చిత్రం చూసినంతసేపు ఆమె గంభీరంగానే ఉంది. చిత్రం చూసిన కులాసా కూడా లేకపోయింది. భాస్కర్ గమనించినట్టే ఉన్నాడు. ఆఖరణ పావుగంట ముందే లేచి వెళ్ళిపోయింది అరవింద. నడవండి, వెళ్ళిపోదాం. ఏ? ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్. ప్రభాకర్ కూడా. పూర్తి కానీ వెళ్దాం అన్నాడు భాస్కర్. వద్దు, పూర్తయితే మళ్ళీ ఆ పటాలం అంతా వచ్చి పడుతుంది. అసలు నాకు తెలియదు ఆమె అటువంటిది అని. అయితే పద. ఇంటికి వచ్చేసరికి అసలే అప్రియమైన సంఘటన సిద్ధంగా ఉంది. విమలకి ఏదో వైద్యం అవసరమై పట్నం వచ్చింది భర్త పిల్లలతో. ఎక్కడికి వెళ్ళారు? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామంటూ వచ్చారు. అప్పటి వరకు పక్కింట్లో కూర్చున్న సూర్యనారాయణ, విమల, పిల్లలు. అలా చూస్తున్నావేమిటమ్మా? ఎక్కువ రోజులు ఉండంలే.
ఓ వారం రోజులు 10 రోజులు అంతే అన్నది విమల ఆడబిడ్డతో అందరూ వినేటట్టుగా. నామకార్థం ఆమె అరవిందతో మాట్లాడుతుందే కానీ ఆమె చూపులన్నీ ప్రభాకర్ పైనే ఉన్నాయి. ఏమిటో అనుమానంగా అసహ్యంగా ఉన్న ఆ చూపులను చూసి, నేను వెళ్తాను భాస్కర్, రేపు కోర్టులో కలుసుకుందామే అని వెళ్ళిపోయాడు భాస్కర్. తనతోనే భోజనం చేయమని ఆహ్వానించి తీసుకొచ్చాడు అతన్ని భాస్కర్. కానీ ప్రభాకర్ ఎందువలనో భాస్కర్కు మరి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నిష్క్రమించాడు. కారణం ఊహించగలిగిన భాస్కర్ కూడా మాట్లాడలేదు. ఇంటి దగ్గర అమ్మ నాన్నగారు అంతా బాగున్నారు కదా వదిన అని అడిగింది అరవింద భోజనాల దగ్గర. అదే బాగులే, ఎప్పుడు దిగులంతా నీ గురించేగా వారికి. మాకైనా కానీ రాత్రులు నిద్ర కూడా పట్టదు ఒక్కొక్క నాడు. అరవింద తలదించుకుంది. భాస్కరు తీక్షణంగా అన్నాడు, అరవింద నిక్షేపంలా ఉంది, ఎవ్వళ్ళు బెంగ పెట్టుకోని అవసరమేం లేదు. విమల కోపంగా చూసింది. సూర్యనారాయణ కల్పించుకున్నాడు. బాగుందిరా నీ మాట, సంసారం తర్వాతనేగా ఏమైనా ఆడదానికి. నిక్షేపంలా ఉందని మనం అనుకోగానే సరా, మన ఊళ్ళో అందరూ తలా ఒక రకం గుసగుసలు పోతున్నారు. గుసగుసలు పోయే వాళ్ళందరినీ పోయి నట్టేట్లో చావని, మనకేం పర్లేదు. ఇల్లు దద్దరిల్లేలాగా అరిచాడు భాస్కర్. అరవింద కూడా భోజనం చేయకుండా చేయగొట్టుకొని వెళ్ళిపోయింది తన గదిలోకి. మొహం చాటు చేసుకొని పోతున్న చెల్లెల్ని, ఆమె సంపూర్తిగా వదిలిన భోజనాన్ని జాలిగా చూశాడు భాస్కర్. చూసావా నీ మాటలకు ఫలితం, అరవింద తినకుండా వదిలిన భోజన పళ్ళాన్ని చూపుతూ అన్నాడు భాస్కర్ అన్నతో. మనం లోకులం కాదు, అరవిందకు తోడబుట్టిన వాళ్ళం. నోరు విప్పే ముందు కొంత ఆలోచించాలి. సూర్యనారాయణ కూడా ఏం తీసిపోలేదు. నీకంటే పెద్దవాడిని, నీకంటే బాగానే ఆలోచించాను. నా ఉద్దేశం చదువులు కట్టుబెట్టి అరవిందను మనవుల్లోనే ఉంటే సంసారపక్షంగా ఉంటుందని. అన్నయ్య ఆవేశంగా అన్నాడు భోజనం వదిలి చేయి గడిగేసుకుంటూ భాస్కర్. చదువుకోవడం సంసారపక్షం కాదని బుద్ధున్నవాడెవ్వడు అన్నాడు. నువ్వు వచ్చిన పనేదో చూసుకొని తిన్నగా వెళ్ళు. అమ్మా నాన్నగాళ్ళను ఒప్పించి అరవింద బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. నేనెవ్వళ్ల సలహాను వినగోరడమే లేదు. తమ్ముడి నుండి ఇటువంటి ఆజ్ఞలు ఎదురు చూడని సూర్యనారాయణ, నివ్వరిపోయిన విమల తీసిపోని సమాధానం చెప్పింది. ఇప్పుడు ఎవరి లెక్క లేనట్టు మాట్లాడడం సులభమే. కుటుంబం పరువు పోతోంది. నలుగురు మీ ఆడబిడ్డ ఏది, పట్నంలో ఏం చేస్తోంది అంటే తలెత్తుకోలేకపోతున్నాం తెలుసా. లోకంలో మొగుడు వదిలేసిన వాళ్ళు ఎందరు లేరు. ఇలా చదువులు ఉద్యోగాలు అని ఎగబడుతున్నారా. అర్ధరాత్రిళ్ళు కొంపకు చేరుకోవడాలు ఇవన్నీ సంసారపక్షమైన పనే. పైగా వదినవైపోయావు కానీ మరొకరైతే ఏం చేద్దునో నాకే తెలియదు. అరవింద గురించి ఏమైనా వ్యాఖ్యానించే ముందు ఒక్కసారి నీ భర్త నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు, ఎలా ఏడుస్తావు అనేది ఊహించుకో. అప్పుడు కాకిలాగా పొడవడం కాక సానుభూతితో అర్థం చేసుకోవడం చేతనవుతుంది. అనవలసిన మాటలు అనేసి వెళ్ళిపోతున్న భాస్కర్ను విమల కళ్ళతోనే దగ్ధం చేసేటట్టు చూసింది. బజార్లో కనిపించిన కుంతలు ఎక్కడలేని ఆప్యాయత ప్రదర్శిస్తూ పలకరించింది. ముక్తసరిగా నవ్వి ఊరుకుంది అరవింద. ఆ రోజు మీతో ఉన్న ఇంకొక ఆయన మీ స్నేహితులా అని అడిగింది కుంతల. మా అన్నయ్య స్నేహితులు. అబ్బో, నీకు స్నేహాలు గొడవ ఏమీ అక్కర్లేదనుకున్నాను. ఎవ్వరికి దొరకవు. నీది చాలా లోతుగుండ సుమా. బావ గర్భితంగా నవ్వుతూ కళ్ళు తిప్పుతూ వ్యాఖ్యానించింది కుంతల. అరవిందకేం అర్థం కాలేదు. సెలవులేగా, రా మా ఇంటికి వెళ్దాం. ఇంటికెళ్ళి ఏం చేయాలి ఆప్యాయంగానే పిలిచింది కుంతల. గుండె దడదడలాడింది అరవిందకు. లేదులే, చాలా పని ఉంది ఇంట్లో, వదిన పిల్లలు అంతా ఉన్నారు అని తప్పించుకొని అప్పటి మటుకు వెళ్ళిపోయింది. అరవింద్తో చూడు, ఒక్క మాట అడిగితే నువ్వేమీ అనుకోవుగా. అందరు అనుకుంటే విన్నానులే. అరవింద ఊహించగలిగింది అదేంటో. అంతగా అనుకోనిదే అయితే అసలు అడగకపోవడమే మంచిదిగా. సంభాషణ తుంచేసి వెళ్ళిపోయింది. ఇంటికి చేరిన అరవింద ప్రాణం ఉసూరుమంది. అసలే 2 రోజుల నుంచి పని ఎక్కువైందని విసుక్కుంటున్న వంట మనిషి విమల ఏదో తిట్టిందని గొడవ చేస్తోంది. విమల కూడా తగ్గకుండా కోప్పడుతోంది. అరవిందం చూస్తూనే, చూడండి అమ్మాయి గారు, నేను జీతానికి పనిచేసేదాన్ని కానీ మాటలు పడేదాన్ని కాదు. నా డబ్బులు నాకు పడేయండి, నేను ఈ పని చేయను అంది. ఏమైంది అడిగింది అరవింద.
వంట మనిషి సమాధానం చెప్పకముందే విమల కోపంగా లేచింది. మహా బయలుదేరావులే, ఏం జరిగిందో అడిగేదానువు, డబ్బు పారేసి పమ్మను, నన్నే ఎదురిస్తుందా? అదిగో అదిగో చూసారా అమ్మాయి గారు ఆవిడ ధోరణి, ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నాను అమ్మాయి గారు, మీరు కానీ అన్నయ్య గారు కానీ ఒక్క మాట అన్నారా? ఎలాగైతే నేనే కాదు ఎవ్వళ్ళు పనిచేయరు. ఏడ్సేవులే నోర్మి అంది విమల. ఆ మాట నేను అనగలను వంట మనిషి సమాధానం. వదిన స్వభావం తెలిసిన అరవింద చిక్కుల్లో పడింది. ఎటూ మాట్లాడడానికి కానీ వంట మనిషి మానుకున్న ఇబ్బందే. రత్తమ్మ, కాస్త ఆలోచించి మాట్లాడు. ఒకసారి మానుకుంటే మా ఇబ్బందిని గురించి ఏమైనా ఆలోచించావా? ఇంకెవరు ఏమీ అనరులే, గొడవ పెట్టకు, వెళ్ళి వంటిట్లో నీ పని చూసుకో అంది. వంట మనిషి మెత్తబడింది. మీరు అలాగన్నారు బాగుంది, పని మానుకోవడం నాకు మాత్రం ఇష్టమా? కానీ అడ్డమైన వాళ్ళు మాట్లాడితే మాత్రం పడేదే లేదు. అదిగో నోటికొచ్చినట్టు కూస్తోంది. పని వెధవల చేత చేయించుకోవడం రాకపోతే నెత్తినెక్కించుకొని పిండి కొడతారు. అసలే నువ్వే దాన్ని అలా ఎదురు మాటలు విసరమని పురిగొల్పు ఉంటావు. ఆ హఠాత్తుగా ఆమె వేసిన ఆరోపణకి నివ్వరపోయి చూడసాగింది అరవింద. అరవింద మౌనం చూసి విమల గొంతు మరింత పెంచేసింది. ఇక్కడ 10 రోజులుంటే నీ బాగోతాలన్నీ చూస్తానేమోనని నన్ను త్వరగా వెళ్ళగొట్టాలని చూస్తున్నావు. ఊరంతా చూస్తుండగా లేంది నేనొక్కతినే చూస్తే నా మర్దా వచ్చిందా? నీ అర్ధరాత్రి వరకు షికార్లు, ఆ ప్రభాకర్ గాడితో మాటలు, నవ్వులు అన్నీ చూస్తూనే ఉన్నా. కన్నులు నీళ్లు తిరుగుతుండగా వెళ్ళిపోయింది అరవింద. ఏంటి గొడవ? అంతవరకు సజీవం లేనట్టు, ఆ జరుగుతున్న విషయాలు ఏమీ తెలియనట్టు పక్క గదిలోంచి హాల్లోకి ఓడి పడ్డాడు సూర్యనారాయణ. అతడు నిద్రగాని పోవడం లేదని అతడి చేతిలో ఉన్న పుస్తకమే చెప్తోంది. ఏం లేదు, కసిరింది విమల భర్తను. నడవండి పోదాం, మనకెందుకు వెదవ గొడవలు. ఒక్కడికి ఈనాడు విడాకులు ఇచ్చింది, రేపు తప్పకుండా మరొకడు వెంట పడిపోతుంది. ఎవరు ఎరుగని విశేషం ఇది. ఏదో నా వైద్యానికి నేనొచ్చాను కానీ నేను ఈ వేషాలు చూడ్డానికి రాలేదు. తలవాల్చి శిలలా నిలబడిపోయిన అరవింద ఏమీ సమాధానం చెప్పలేదు. నిరపరాధి అని తెలిసి కేవలం అక్కసు కొద్దీ అంతంత అబాండాలు వేస్తోందని ఎరిగుండి కిక్కురు మనకుండా స్తంభంలా నిలబడ్డ సూర్యనారాయణ చూస్తే అసహ్యం పుట్టి తన హద్దులు మరిచి మాట్లాడింది రత్తమ్మ. చాలే అమ్మ, ఏ పాపం ఎరగని లక్ష్మి లాంటి అమ్మను అంతంత పాపం మాటలు అంటావు. మనందరం ఆడాళ్ళం కాదు, శుభ్రంగా సినిమాలు అవి ఇవి. నువ్వు తిరగడం లేదు, చూడగా జబ్బు లేదు గిబ్బు లేదు. ఈ అమ్మని ఆరెళ్ళు పెట్టడానికే వచ్చావు అని అనిపిస్తోంది. సరిగా ఆ సమయంలో వచ్చాడు భాస్కర్. ఆద్యంతం కాకున్నా ఆఖరి మాటలన్నీ అతడు విన్నట్లే ఉంది వాలకం. అసలే ఒక కేసు విషయంలో మనసు బాగా పాడు చేసుకుని వచ్చిన అతను వచ్చేసరికి ఇంటి వద్ద ఎదురైన ఈ వాతావరణం చూసి శివమెత్తిపోయాడు. నువ్వు మనిషివా జడ పదార్థాన్వా? సూటిగా అడిగాడు అన్నని. బొత్తిగా ఇంత నిర్మహమాటంగా మాట్లాడగలడని అనుకోని సూర్యనారాయణ మాటలకి తడుముకోవలసి వచ్చింది. నా చేత అట్టే మాట్లాడిచ్చొద్దు. నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి నా కంటికి కనిపించడానికి వీల్లేదు. తక్షణం నీ భార్యను తీసుకొని పో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి చకచకా వెళ్ళిపోతూ అమ్మాయి గారిని తన గదిలోకి తీసుకువెళ్ళు రత్తమ్మ అన్నాడు వంటామను ఉద్దేశించి. చిచి, నువ్వు వండమంటే మాత్రం ఉంటామా ఇక్కడ? గొణిగింది విమల. కుంతల ప్రభాకర్ల గురించి ఆరాగా అడగడం, విమల విసిరిన విసురులు సమన్వయపరిచి ఆలోచించని కొద్దీ అరవింద తల తిరిగిపోతోంది. లోకులు నన్ను గురించి ఇంత హీనంగా అనుకోవడానికి నేను చేసిన తప్పేంటి అసలు? విమల మాటలే చెవుల్లో ప్రతిబింబిస్తున్నాయి. అందువల్లనే ప్రభాకర్తో మాట్లాడలేక అతడికి మొహం చూపలేకపోతోంది. ఇలాంటి అపనిందను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జీవితంలో అని అనుకుంది. ఎప్పుడూ గంభీరంగా ఏదో ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగిన ప్రభాకర్కు వెంటనే ఏమీ సమాధానం ఇయ్యలేదు భాస్కర్. చెప్పు భాస్కర్ రెట్టించాడు. నేనేమైనా పొరపాటు చేశానా? ఎందుకు నా మీద కోపం? అరవింద ఎందుకు నాతో మాట్లాడడం మానేసింది? చాచా, అలాంటిదేం లేదు ప్రభాకర్. నువ్వే లేకపోతే ఈ గాలివానలన్నిటికీ అసలు నేను ఏమైపోయేవాడినో. నీ స్నేహం, నీ అండ నన్ను ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కొనేటట్టే చేస్తున్నాయి. ప్రభాకర్ మాట్లాడలేదు. యథార్థం
చెప్పకపోతే అతడు అపార్థం చేసుకుంటాడు, బాధపడతాడని భయపడి భాస్కర్ మెల్లగా ప్రారంభించాడు. ఆ మధ్య మా భానుమూర్తి గారి దగ్గరకు వచ్చిన కొత్త కేసు చూసావు కదా, అప్పటి నుంచి నేను చాలా తలకిందులైపోయాను. అడుగడుగున ఏమిటో భయంగా ఉంటుంది ప్రభాకర్. ఏ కేసు? ఆ పల్లెటూరి యువకుడు లేడీ డాక్టర్ కరుణ కలిసి అతడి చెల్లెల్ని హత్య చేసిన నేరం. ఓ అదా, సాలోచనగా అన్నాడు ప్రభాకర్. ఎన్నెన్నో వింతలు వార్తలు రోజు మన దృక్పథంలోకి వస్తూనే ఉంటాయి, కానీ మన సమస్యలతో పోల్చుకోకూడదు. అలా చేస్తే అవి మరీ మనని వెంటాడతాయి. కొద్దిసేపు ఏదో మాట్లాడుకున్నాక ప్రభాకర్ సెలవు తీసుకొని నిష్క్రమించాడు. కానీ అతడి మనసు సంశయం తొలగలేదు. ఎందుకు అరవింద నన్ను తప్పించుకొని తిరుగుతోంది? భాస్కర్ నా నుండి ఏదో దాస్తున్నాడు. నేను ప్లేడర్ని, జడ్జిని గాను. నా ఎదుట నిజం చెప్పివేయడానికి భయం దేనికి? నిజం చెప్తే నేను మిమ్మల్ని బాగా డిఫెండ్ చేసే మార్గాలు, పాయింట్లు దొరుకుతాయి నాకు. బెయిల్ పైన విడుదలైన లేడీ డాక్టర్ కరుణ, పల్లెటూరు రైతు సీతాపతి ముఖాముఖాలు చూసుకున్నారు. చెప్పండి దాచకుండా నిజం. కరుణ ఏదో మాట్లాడడానికి సంసిద్ధురాలై తిరిగి భాస్కర్, ప్రభాకర్ల వైపు చూసింది. ఆ ఇద్దరు నా జూనియర్ లాయర్స్, నా వద్ద తర్ఫీదు పొందుతున్నారు, పరాయివారు కాదు. సరే, మరి నిజం చెప్తే మీరేమంటారో? సీతాపతి అనుమానంగా చూస్తూ అడిగాడు. రూల్సో అంటారు పోలీసులు. కోర్టు జనానికి రూల్స్ ఏం కావాలి బాబు? నోటుకు వచ్చినట్టు కూస్తున్నారు. ఇప్పుడు కూడా. అతడి ఆవేశం దిగుల్లోకి మారిపోయింది. కరుణ ప్రారంభించింది యథార్థ కథనం. ఒకనాడు సీతాపతి గారు నా దగ్గరకు వచ్చారు. వెంట ఎవ్వరు లేరు, ఒక్కరే. తను ఒక రహస్యాన్ని, ఇంటి పరువును కాపాడాలని, అందుకు ఎంతైనా ధనం ముట్ట చెప్పగలనని మరీ ప్రాధాయపడ్డారు. మీ ఇద్దరికి ఎలాంటి పరిచయం? భానుమూర్తి ప్రశ్న. ఆ గ్రామంలో ఉన్న స్త్రీలలో చాలామందిని పురుళ్లకు, పరీక్షలకు నా నర్సింగ్ హోమ్కే తీసుకొస్తారు. సీతాపతి గారి కుటుంబం స్త్రీలందరికీ కూడా 8 ఏళ్లగా నేనే వైద్యురాల్ని. ఓహో. ఆ రోజు సీతాపతి గారు చాలా కంగారులో, బాధలో ఉన్నట్టు కనిపించారు. నేను చేయగల సహాయం ఏదైనా ఉందా అన్నాను. సీతాపతి గారి చెల్లెలు చిట్టి 18 ఏళ్ల యువతి, బాల వితంతువు. ఆగండి అన్నాడు భానుమూర్తి. సీతాపతి, మీరు చెప్పండి అసలు విషయం అంతా. ఇక ఇది మీ కుటుంబ విషయం కనుక ఆమె గారి కంటే మీరే బాగా చెప్పగలరు. సీతాపతి బాధతో కణతను రుద్దుకుంటూ చెప్పక తప్పదు అన్నట్టు మొదలెట్టాడు. మాది పూర్వాచార కుటుంబం. చిట్టికి 5వ ఏట పెళ్లి జరిగింది. 8వ ఏటనే వితంతువైంది. ఏమి చదువుకోలేదా? లేదు. మా పల్లెటూళ్ళలో పొలం గట్రా ఉన్నా మగవాళ్లమే చదువుకోం. ఎందుకు? చదువుకుని ఒకటి మోచేతి కింద నీళ్లు తాగడమేగా. సొంతంగా పొలాలు సాగు చేస్తాం, రాజుల్లా బ్రతుకుతాం. సరే, అసలు సంగతి? అది మొదటిసారిగా 16వ ఏట తప్పు చేసింది. అయితే త్వరగానే 2 నెలలకే మేల్కున్నాం కనుక గండం గడిచింది అని అనుకున్నాం. అంటే వివరంగా చెప్పండి. ఏముంది, బుద్ధి తక్కువ పని చేసింది. అయితే మొదటి 2 నెలలకే మా అమ్మ, మా ఆడోళ్ళు సంగతి గ్రహించేశారు. చావగొట్టాం, ఎన్నో బుద్ధులు చెప్పాం. గుట్టు చప్పుడు కాకుండా ఏదో నాటుమందు పడేశాం. పరువు దక్కింది. అయితే ఎంత చెప్పినా, ఎంతగా చావదెబ్బలు కొట్టినా దానికి బుద్ధి రాలేదు. మళ్ళా అదే వెదవ పని. కొడితే ఏడుస్తోంది, మాట్లాడదు. బుద్ధి మాత్రం అంతే. అలా 3-4 సార్లు ఆ నాటుమందు లేసి గండం దాటించాల్సి వచ్చింది. కానీ ఊళ్ళో గుసగుసలు ప్రారంభమయ్యాయి. సిగ్గుతో తలెత్తుకోలేకపోయాం. మాటికి కొట్టడం, నాటుమందులు, అంతకంటే మరే జాగ్రత్తలు, మంచి పద్ధతులు నేర్పలేదా అమ్మాయికి? భానుమూర్తి ప్రశ్న అర్ధరహితంగా అనిపించింది సీతాపతికి. ఏం జాగ్రత్తలు? ఎదురు ప్రశ్న వేశాడు. ఆ అమ్మాయిని చదివించడం, ఏది మంచో ఏది చెడో తెలియజేయడం. అదేం మాట అండి? తేలిగ్గా తీసి పారేశాడు సీతాపతి. చదువుకుంటున్న పిల్లల గురించి చాలా వింటున్నాం కదండి. ఆ చదువు బుద్ధులు చెప్తున్నాయా? ఈ నగ్న సత్యానికి, సవాల్కి ఏ భానుమూర్తి సమాధానం చెప్పలేడు. ఎవళ్ళ పనుల్లో వాళ్ళం పడుంటాం, పొలాల్లోనూ. ఇంటి దగ్గర కూడా యదవ బుద్ధి ఉన్నదానికి ఎంత కాపలా ఉంటేనేమిటండి, ఏదో విధంగా ఎలాగ ఏడ్చి మా నెత్తి మీదకి అవాంతరం తెచ్చిపెట్టేసేది.
ఎప్పటికప్పుడు అది గట్టెక్కే వరకు అందరం నిద్రలేక బెంగతో చచ్చిపోయేవాళ్ళం. నాటు మందులు ఎక్కడ దొరికేవి? ఇవన్నీ అడగండి బాబు, అసలే చచ్చి ఉన్నాం, తల బాదుకుంటూ భరించలేనట్టుగా ఏడుపు మొహంతో అన్నాడు. రహస్యం గనక మందులు ఖరీదుగాక ఎన్నో అర్పించుకోవాలి. మన రహస్యం వాళ్ళ గుప్పెట్లో ఉంది కనుక ఒదిగుండాలి. ఆ అనాకాణి చెయ్యని సన్నాసులందరికీ ఇంకా మోటు పదాలతో ఆశీర్వాదాలు కురిపించాడు. పొలంలో పాలేరెదవలు కూడా ముసిముసిగా నవ్వుకోవడం, మాటకి ఎదురు చెప్పడం నేర్చారు. తల తెగిపోతోంది ఆ రోజుకి ఆ రోజు. దానికి తోడు ఈసారి 4 నెలలు నాటుమందుకు లొంగొచ్చిందే కాదు, దాని దుంప తెగ. ఇక విసిగిపోయాను. ఇవన్నీ రచ్చకెక్కితే మా పరువు నిలవదు, పిల్లలకు పెళ్ళిళ్ళే కావు. అందుకే ఆఖరి ప్రయత్నం చేశాని డాక్టరమ్మ దగ్గర. తర్వాత మీరు చెప్పండి, భానుమూర్తి కరుణని అడిగాడు. రోజు ఈ గోల పడలేకుండా ఉన్నానని, ఏదో శాశ్వతంగా ఆగిపోయే మందు కావాలని అన్నారు. అటువంటిదేమీ లేదన్నాను, ఆపరేషన్ మినహా. కానీ ఆపరేషన్ అయితే అందరికీ తెలిసిపోతుంది. తర్వాత కరుణ చెప్పడానికి గుటకలు మింగి సందేహంగా చూసి ఆఖరుకు తప్పదన్నట్టుగా చూసి చెప్పింది. సాధారణంగా అందరు డాక్టర్లు ఇటువంటివి చెయ్యరు. రూల్సే, సెంటిమెంట్సే. అందుకే ఇటువంటి కేసులు చేపట్టే డాక్టర్లకు సాధారణంగా దండిగా ముడుతుంది ప్రతిఫలం. అందుకని మీరు మరింత ఘోరానికి ఒడిగట్టారా? ఆ పిల్ల ప్రాణమే తీసేశారా? భానుమూర్తి మరింత కటుగానే ప్రశ్నించాడు. కరుణ తొనకలేదు. నాదేమున్నది, సీతాపతి గారి అన్నారు. చిట్టి చచ్చిపోయినా ఎవ్వరికి నష్టం లేదని. బ్రతికుండి మాటిమాటికి ఇలా పరువు తీస్తుంటే ఓనాడు కుటుంబం అంతా చావాల్సి వస్తుంది. కాస్త ఈ సాయం చేస్తే ఎంతైనా ఇస్తామని అన్నారు. అంతా రహస్యంగా జరిగిపోవాలి అన్నారు. మరి రహస్యం రచ్చకెలా ఎక్కింది? ఎక్కలేదు, రహస్యంగానే జరిగిందంతా. చిట్టి వైద్యం కొరకే నా దగ్గరకు వచ్చాను అని అనుకుంది. సీతాపతి అందుకున్నాడు. శవాన్ని కూడా అక్కడే పట్టణంలోనే తగిలేసిపోయాం. మా ఊరు తీసుకెళ్ళనే లేదు. అయితేనే గ్రామంలో కక్షలు పార్టీలు ఉంటాయి కదండి. మా ఎగస్ పార్టీ వాళ్ళు జాగ్రత్తగా ఆరాలు తీసి అంతా పైకి తెచ్చారు. ఎంత రహస్యంగా జరిపానే కానీ తెలివి తక్కువగా ఈ డాక్టరమ్మ పేర 2 ఎకరాలు రాసి రిజిస్టర్ చేయించాను. 1 ఎకరం 20,000 పైమాటే. వింటూనే అదిరిపడ్డాడు భానుమూర్తి. భాస్కర్, ప్రభాకర్లు ముగ్గురు కుర్చీల్లో వెనక్కి చేరగెల పడ్డారు. సీతాపతి మొహంలో ఏ కోశాన చెల్లెలు కొరకు బాధే కనపడడం లేదు. చలనం కూడా లేకుండా చెప్పుకుపోతున్నాడు. ఈ పనులన్నీ ఒకసారి జరగడంతో పోలీసులు ఆరాధీశారు. ఇలాంటి కష్టం ఆళ్లకొచ్చిన నాడు కానీ తెలిసి రాదు అన్నాడు కోపంగా. అది సరే సంగతి కానీ, ఎంత ఖర్చు పెట్టావు చూడు. ఆ ఖర్చుతో పాపం మా పిల్లకి మళ్ళీ పెళ్లి చేస్తే ఎంత బాగుండేది? భానుమూర్తి చిట్టుపై సానుమూతితో అన్నాడు. తేలిగ్గా నవ్వేశాడు సీతాపతి. భానుమూర్తిని వెర్రివాడిలాగా జమకట్టి, మొండమోసిన దాన్ని ఏ తలమాసినోడండి కట్టుకుంటాడు ప్లేడర్ బాబు. అయినా అలాంటి పని చేసి ఊళ్ళో ఇక తలెత్తుకొని తిరగలమా? ఆడదానికి మారుమనువు. ఎంత ప్రతిష్ట, పరువు, ప్రతిష్ట అన్నీ తన భుజస్కంధాలపైనే మోస్తూ ఉండగా మాట్లాడుతున్న సీతాపతి మూర్ఖత్వం ముందు తన వాదన నిష్ఫలమని గ్రహించిన భానుమూర్తి ఇంకేమీ మాట్లాడలేదు. ఇంటికొచ్చేసరికి దారిలో కూడా ప్రభాకర్ మర్చిపోలేనట్టుగా ఆ విషయం గురించే మాట్లాడుతున్నాడు. కొట్టాను, చావగొట్టాను అని స్వయంగా చెప్తాడే గాని ఆ పిల్లది కూడా రక్తమాంసాలు కోరికలు ఉన్న మామూలు శరీరమే అని గుర్తించడేమిటి మూర్ఖుడు? అజ్ఞానం. ఈ అజ్ఞానమే మన దేశానికి అరిష్టం. కందుకూరి వీరేశలింగం పుట్టిన పుణ్య భూమి ఇది. రాజా రామ్మోహన్ రావు జన్మించిన ధన్య దాత్రి ఇది. కానీ వితంతువు స్థితి మాత్రం ఎలా ఉందో చూడు. ఏ మాత్రం ప్రగతి ప్రయోజనం సాధించాం మనం? పరీక్షల తర్వాత సెలవులకు మూయబడిన కళాశాల తిరిగి తెరవబడింది. ఏదో కాలక్షేపంగా ఉండగలదని సంతోషించేది లోకడ అరవింద. కానీ ఇటీవల ఆమె కాలేజీకి వెళ్ళడానికి కూడా భయమేస్తుంది. కుంతలంటే ఒక విధమైన భయం పట్టుకుంది ఆమె. ఎందుకు ఈమెకి ఇంత ఆరా నా విషయంలో? ఎప్పుడూ అదే ఆలోచన, ఆశ్చర్యం. నేను తన స్నేహం కోరకపోయినా
తనతో సరిగ్గా మాట్లాడకపోయినా ఎందుకింత సిగ్గు లేకుండా వెనకబడుతుంది? ఈ ఎపిసోడ్కి లైక్స్ ఇవ్వండి, హైప్ కూడా చేయండి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.